ఉదాహరణ మనకు తెలుసు. పురాణ ఇతిహాసాల్లో కూడా ద్రౌపదిని అవమానించిన కురువంశం ఏమైందో తెలుసు. సీతను అపహరించినటువంటి రావణాసురుడు ఏమైందో మనకి తెలుసు. అంచేత ప్రతి సందర్భంలో సమాజం తప్పనిసరిగా స్త్రీని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. శ్రీమతి ఇందిరాగాంధీ, అదేవిధంగా శ్రీమతి బండారు నాయకే శ్రీలంకకి, అలాగే పాకిస్తాన్కి బెనజీర్ భుట్టో, బంగ్లాదేశ్కి. అంటే వాళ్ళు మహిళా ప్రధానమంత్రులే కాదు, చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీని ఉంచుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తులు. బాగుంటేనే పురుషుడు బయటికి వెళ్ళి తన పాత్రని విజయవంతంగా నిర్వహిస్తాడు. ఏ కుటుంబంలో అయితే సక్రమంగా నిర్వహణ లేదో ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అవుతాయి. ఆ కుటుంబం యొక్క ఎదుగుదల కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. అంచేత సమాజ సాధికారిత కానీ సమాజ ప్రగతికి స్త్రీ యొక్క పాత్ర గణనీయమైనది. ఈరోజు ముఖ్యంగా సమాజ ప్రగతిలో భాగస్వామ్యమైన మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నా సెలవు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా చూస్తే మగవారితో పాటుగా ఆడవారు కూడా పోటీ పడే తత్వానికి ఈ సమాజంలో ఈ మహిళలకి చాలా కీలక పాత్ర ఉంది. ముఖ్యంగా ఈరోజు మన దేశ రాష్ట్రపతి ఒక మహిళ, అలాగే మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మహిళ, ఇక్కడ స్థానికంగా సిఏ రేవతమ్మ గారు కూడా మహిళ. మహిళలకు మగవారితో ఎంత పొడుదలగా మహిళలు ఉన్నారంటే దీనికి ఇదే నిదర్శనం. మొన్న మెగా డిఎస్లో కూడా మహిళా సోదరులందరూ కూడా దాదాపుగా మెగా డిఎస్లో 8,000 మంది మహిళా సోదరులందరూ సెలెక్ట్ అయ్యారంటే మహిళల్లో ఎంత పొడుదల కూర్చుందో దీనికే నిదర్శనం అని చెప్పి సందర్భం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామమ్మా. మిషన్ శక్తి అంటే మా అమ్మ నాకు గుర్తు వస్తుంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఖచ్చితంగా మేము ఈరోజు మేమైనా కాదు, ప్రపంచంలో ఒక శక్తిగా ఏదైనా సాధించాలంటే దానికి కారణం ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న తల్లి చెల్లి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే త్యాగాలు, ఒక నవమాసాలు మోసి మాకు ప్రాణాన్ని ప్రసాదించినటువంటి ఆ స్త్రీ శక్తికి మేము ఎంత చేసినా అది మేము చాలా తక్కువగానే భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మరోసారి తెలియపరుచుకుంటూ, మా పోలీస్ శాఖ తరఫున ఎప్పుడు ఎలవెలా ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా ఒక అన్నలాగా, ఒక బ్రదర్లాగా, ఒక సోదరులాగా మేము ముందుంటామని చెప్పి మాటిస్తూ, అలాగే మా మహిళా పోలీసులు కానీ మా కానిస్టేబుల్స్ కానీ మాతో సమానంగా అర్ధరాత్రి అయినా మిగతా డ్యూటీస్ ఏ విషయంలో అయినా మాకు సహకరిస్తూ అనేక చేస్తారో వాళ్ళకి అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పేరు ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ప్రధానమంత్రి మోడీ గారు మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వ్ కల్పించారు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ మహిళలందరూ ఇక్కడ కాకుండా బయట ఇంకా ఎక్కువ చట్టసభల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, అలాగే విధంగా ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి మోదీ గారు రిజర్వ్ కల్పించారు. ఎన్టీ రామారావు గారు మహిళలకు కూడా అత్యున్నత స్థానం కల్పించాలని ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళు కూడా తీసుకొచ్చారు. రోడ్డు మీదకి తీసుకొచ్చి రాజకీయంగా కూడా మీరు మీ ప్రతిభను కనపరిచేలాగా ఆయన చేస్తే మన ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే కాదు ఆర్థికంగా కూడా మహిళలు పెరగాలని చెప్పేసి డ్వాక్రా గ్రూపులు పెట్టి ఈరోజు వంటింటికి మగవాళ్ళని పరిమితం చేసి నిజంగా బ్యాంకులు లో కూడా మీ అందరికీ కూడా ఎక్కువ పర్సంటేజ్ ఈ రోజు బ్యాంకులు నడుస్తున్నాయంటే ఈ మహిళా మండలి వల్ల జరుగుతుంది. ఎంతో సక్రమంగా ఉంటుంది. అలాగే ప్రతి ఉద్యోగంలో కూడా రిజర్వేషన్, అలాగే చదువులో కూడా రిజర్వేషన్, ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ
నడుస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటికి మొన్న చూసుకుంటే ప్రతి పిహెచ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలోన 14 దాటిన తర్వాత 15 లోపు ఉన్నటువంటి ఆడపిల్లలకు, అది కూడా ఆడపిల్లలకు యాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్షన్ రోజులు మారాయి. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఈరోజు ప్రజా చైతన్యం ఏర్పడి, ప్రజల్లో కూడా చైతన్యం ఏర్పడి మహిళల్లో కానీ గుర్తింపు చేసే దిశగా తీసుకొచ్చిన ఏకైక మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారిని ఒకసారి మనం స్మరించుకోవాలి ప్రతి ఒక్కరూ మహిళలుగా. అలాగే సోదరి మనందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది సరికొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, పనుల్లో ఉన్న ప్రతి